హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. బెండకాయ పులుసు అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. నేను పావు కేజీ బెండకాయలు అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత పోపు దినుసులు 3 ఎండుమిరపకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మెత్తగా దంచుకొని అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో 1 కప్పు టమాటాలు అయితే వేసుకొని ఈ టమాటాలను కూడా బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఈ మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి బెండకాయ ముక్కలు, ఆ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి తర్వాత మూత పెట్టి తీసి చూడండి. ముక్క అయితే కొద్దిగా సాఫ్ట్గా అయితే వస్తుంది. ఫ్రై మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని నెక్స్ట్ ఈ కారం కూడా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. గరం మసాలా పౌడర్ అయితే నేను 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వేసుకొని అవి కూడా కలిపేసుకొని మనం చింతపండు పులుపు ముందుగా వేయకూడదు. ఈ ముక్కలు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. టీ గ్లాస్తో వాటర్ అయితే పడింది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ ముక్కలన్నీ కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే చూడండి ముక్క అది ఉడికిపోయింది. నెక్స్ట్ నేను ఉప్పు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూను కల్లుప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మనం చింతపండు పులుపు ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ పులుపు అయితే తీసుకొని 2 కప్పులు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. చింతపండు వాటర్ వేసుకొని చూడండి ఇలాగ మరుగుతున్నప్పుడు తెల్ల మరిగి తిరగబడుతుంది కదా, ఇలాంటప్పుడైతే బెల్లం వేసుకోవాలండి. నేనైతే బెల్లం అయితే వేసుకుంటాం. మేము పులుసు కర్రీస్ ఏమైనా చేసుకుంటే ఇలా బెల్లం అయితే వేసుకుంటాము. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. మరిగిపోయిన తర్వాత ఈ బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. బెండకాయ పులుసు అయితే రెడీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.